హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు తిండిపోటీ వచ్చేసి వీళ్ళకి మటన్ మండి తిండిపోటీ. ఏదంటే భాస్కర్ అన్న నాతోనే ఇదివరకే తిండిపోటీలో ఓడిపోవడం జరిగింది. భాస్కర్ అన్న దొడ్డుకు దొడ్డు ఉండి టుమ్ముకు టుమ్ము ఉండి నాతోని అంటే మేఘం కిరణ్ అనేటువంటి ఎంకేటీవీ కిరణ్ తోని ఈ కత్తెరి పిచ్చి పిచ్చి కంటాను ఓడిపోవడం జరిగింది. అయితే ఈసారి ఓడిపోయిన వాళ్ళు ఒక పార్టీ అన్నట్టు నాతో ఎప్పటికి వర్షి ఓడిపోతుంది కాబట్టి అయితే వర్షికొన్ను భాస్కర్ అన్నకి తిండి పట్టి పెట్టడం జరిగింది. అంటే అప్పుడప్పుడు ఓడిపోతాయి కదా వర్షికి అట్లా, అందుకని చెప్పి వర్షి మీద అన్న గెలుస్తారా మరి భాస్కర్ అన్న. బావ చెప్పాలనుకున్న ఉద్దేశం ఏంటంటే బావ మీద ఎప్పటికి ఓడిపోయాను నేను. తర్వాత మేడ్చల్ గ్యాంగ్ లో భాస్కర్ అన్నతో తలబడి ఎప్పటికి భాస్కర్ అన్న కూడా ఓడిపోవడం జరుగుతుంది చిన్న తేడాతో. నాతో ఓడిపోతాడు. ఇక అయితే వర్షితోనన్నా గెలుపు నువ్వు చూద్దామని చెప్పి ఇలా నేను భాస్కర్ అన్నకి తిండి పట్టి పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే టుమ్ము కుటుంబం భాస్కర్ అన్న మళ్ళీ ఇగో దోస్త్ గ్యాంగ్ లా ఏమంటారు అదే రాయేసినట్టు అసలు ఏమేసినా పండేసినా గట్టే ఉంటాడు కానీ గెలిపించడానికి నాన్న తంటాలు పడుతుండు. ఇలా గెలుస్తాడా చూద్దాం. నా మీద గెలుస్తా నా మీదే ఓడిపోయింది. ఇలా వర్షి మీద మరి గెలుస్తాడా ఇక చూద్దాము. అయితే వీళ్ళకి రైస్ ఉన్న బిర్యానీ మళ్ళీ ఇలా మండి అండ్ మటన్ మండి మటన్ బిర్యానీ రెండు తిండిపోటీ. ఎందుకంటే మీరు 20 తింటావు కదా వర్షి, నేను 20 తింటానే రెండట. ఇది ఏందన్నట్టు నాకు అసలు భయం అయితే వాళ్ళు ఎప్పటికీ బావతో అలవాటు నాకు. కానీ భాస్కర్ అన్న చిన్న తేడాతోనే ఓడిపోతాడు బావతోని. అటువంటిది అసలు భాస్కర్ అన్నతో టెన్షన్ ఉంది. బావ ఫుడ్ డివైడ్ చేస్తా ఉన్నాడు. భాస్కర్ అన్న ఫీలింగ్ ఏంది? వర్షిక మీద చిట్కెలా గెలిచేస్తా అనుకుంటాను కదా. చూసుకో అమ్మా మటన్ మండి వల్ల మటన్ బిర్యానీ అట. ఇంకో జోకే మిషన్ మా ఎంబడే తెచ్చుకున్నాము. ఇప్పుడు అటు ఇటు కాకుండా ఖచ్చితంగా జోకాలి. బాగా జోకుతాడు. ఇంకా కూల్ డ్రింక్ కూడా ఉంది. కీరా దోశ క్యారెట్ కూడా ఇచ్చిండ్రు. ఇంకా భాస్కర్ అన్న అసలు వద్దన్నా మా ఆయన అరటిపండు పెట్టిండు. ఎందుకంటే నేను అరటిపండు ఫాస్ట్ గా తింటాను మా ఆయన అనుకున్నాడు. భాస్కర్ అన్ననేమో అమ్మ వర్షికి అరటిపండు తినేస్తే వద్దు అని అన్నాడు. కాకపోతే ఇక్కడ ఏం జరిగిందంటే బావ అనుకున్నది నిజమైతుందో కాదా, ఇటు భాస్కర్ అన్న అనుకున్నది కూడా నిజమైతుందో కాదా. నాకు కొంచెం టెన్షన్ ఉన్నది. నన్ను బరిలోకి దించిండు బావ భాస్కర్ అన్న. నేను ఎప్పటికి వెళ్తాను అది కామన్ అవుతుంది. అందుకని ఈసారి నువ్వు గెలవాలి, గెలిచి నిరూపించాలి మనం అంటే ఏందనేది. అర్థమైందా? బాగా నాకు సపోర్ట్ చేసేది కానీ మరి ఇంత ఘోరంగా సపోర్ట్ చేసుడు. ఇది 400 గ్రాములు. బాగా ఇప్పుడు బస్ ఫస్ట్ బిర్యానీ కూడా అన్న బిర్యానీ గింత పెట్టినావు కదా. 2 చేయాలి. ఆగు, నీకు చెప్తలేదు. ఆగు, నువ్వు తింటావు నువ్వు తినాలి. తింటే బతికేదాన్ని మేము వచ్చి ఆగు. ఒకసారి ఎవరెవరు ఇంకా సపోర్ట్ చేస్తారో ఒకసారి ముందరికి వచ్చి చూసిపో. రైట్ ఎవరికి సపోర్ట్ లేదు, భాస్కర్ సపోర్ట్ కాకపోతే నువ్వు గెలవమ్మ. ఎందుకంటే ఈ క్వాంటిటీ నాకే భయం అవుతుంది. నువ్వు సపోర్ట్ రా. ఇది ఆల్రెడీ వర్షన కోడిపోతుంది. ఇక్కడ సోనీ భాస్కర్ అన్నకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. గోవింద్ అన్నయ్య కూడా భాస్కర్ అన్నకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. మంజులక్క, రాజురెడ్డి అన్నయ్య ఇంకా బావ నాకు సపోర్ట్ చేయడం జరుగుతా ఉంది. నాకు ముగ్గురు ఓట్లు వేసిర్రు కానీ మరి ఏం జరుగుతుందో ఏం అర్థం అయితే లేదు. ఇద్దరికి సమానంగా పెట్టడం జరిగింది అనమాట. థమ్స్అప్ అయిపోవాలి, థమ్స్అప్ అంటే అదే కూల్ డ్రింక్ అయిపోవాలి. ఇంకేంటిది ఇటు మటన్ మండి అయిపోవాలి, మటన్ బిర్యానీ అయిపోవాలి. మటన్ బిర్యానీ అది పెట్టింది, మటన్ మండి ఇది. కీరా దోశ క్యారెట్ కూడా అయిపోవాలి, అరటిపండు అయిపోవాలి. ఇది టాస్క్. మటన్ పీస్ కూడా అయిపోవాలా? మటన్ పీస్ అయిపోవాలి, మటన్ మండికి సంబంధించిన మొత్తం అయిపోవాలి, చికెన్ బిర్యానీ అయిపోవాలి, ఇంకా అది కూల్ డ్రింక్ కూడా అయిపోవాలి, కీరా దోశ అయిపోవాలి, అరటిపండు అయిపోవాలి. ఓకేనా?
ఓకే, ఇక లేట్ చేయకుండా ప్రారంభిస్తాము, ఎందుకంటే బాగా లేట్ అయిపోయింది. ఇప్పుడు అన్ని సదిరి పెట్టి 800 గ్రాములు చెప్పవా? అయ్యో ఇద్దరు సమానంగా దొరికిన ఎంత అన్న 400 గ్రాములేమో ఇది, 400 గ్రాములు 400 గ్రాములేమో చికెన్ మటన్ బిర్యానీ, మటన్ మండి వచ్చేసి 400 గ్రాములు మళ్ళా పీస్ కాకుండా అయితే ఒకటి ఏంటంటే టైమింగ్ లో తినాలి అని అనుకుంటున్నారు వీళ్ళు. తినే తిండి ఎంత తినాలి అని చెప్పి చూడాలనుకుంటున్నాం, టైమింగ్ లో పెట్టాలి కాబట్టి ఒకసారి ఫోన్ ఇస్తారా ఎవరైనా? ఫోన్ లో టైమింగ్ పెడదాం. ఓకే, వీళ్ళిద్దరికి మరి భోజనం అయితే పెట్టడం జరిగింది. ఎంత టైంలో తింటారు అనేది కూడా చూద్దాము, ఎందుకంటే దాని తర్వాత తిండి పోటీలు మేము తింటాం. దాని ఎవరైతే తక్కువ టైంలో తింటారో వాళ్ళే విజేత. అంటే మొత్తం ఐదుగురు తింటాం అన్నట్టు మొత్తం, అంటే నెక్స్ట్ ముగ్గురు తింటాం, ఇప్పుడు ఇద్దరు తింటారు. దీని లెవెల్ అయితే తక్కువ టైంలో తింటారో అది కూడా చూద్దాం. అయితే ఇప్పుడు మేడ్చల్ ఫ్రెండ్స్ గ్యాంగ్ తోని ఈ తిండి పోటీలు అనేవి జరుగుతూ ఉన్నాయి కదా. ఇప్పుడు మేమిద్దరం తింటున్నాం, ఇందులో విన్నర్ అనేది డిక్లరేషన్ కన్ఫర్మ్ అయిపోతుంది. అయితే ఈ 5గురిట్లో ఎవరైతే ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ బావా, గోవింద్ అన్నయ్య, రాజిరెడ్డి అన్నయ్య తినబోతా ఉన్నారు. ఈ 5గురిట్లో ఎవరు తక్కువ టైం తినబోతున్నారో వాళ్ళను ప్రస్తుతానికి కుంభకర్ణ 1 లాగా బిరుదు ఇవ్వబోతా ఉన్నాం అనమాట. కుంభకర్ణ 1 2 3 స్టార్ట్. లేట్ చేయకుండా స్టార్ట్ చేసినాం, ఎందుకంటే ముచ్చట్లు పెట్టుకుంటాం, ముచ్చట్లు అయితేనే ఇక తిండేడు తింటాం. దీనిలో ఎక్కువ ఫుడ్ కనిపిస్తలేదు, ఎందుకంటే ఇది ఈ ఫుడ్ కలరే ఉన్నది కాబట్టి, ప్లైవుడ్ అనేది ఇక ఫుడ్ కలరే ఉన్నది కాబట్టి కనిపిస్తలేదు, ఏమనుకోకండి. మటన్ ముక్క ఎట్లా వచ్చింది అన్న? భాస్కర్ అన్న మాట్లాడాడు, ఏదైనా మాట్లాడదలుచుకోలేదు, ముందే చెప్పింది నాకు. నేను ఏది మాట్లాడా, నేను ఎవరితోనూ మాట్లాడా, నాకు మాటలు ఇబ్బంది అవుతాయి, మాట్లాడితే లొల్లులు అవుతాయి, గొడవలు అవుతాయి, మాట్లాడడం మంచిది కాదు అని చెప్పిండు. ఇక మాట్లాడాట నాతో కూడా, వచ్చినప్పటి నుండి కూడా మాట్లాడుతున్నాడు. ఇక్కడికి మన పద్ధతికి వస్తాం, మంచిగా మాట్లాడతారు, మంచిగా ఉంటారు, మనతో కలివిడిగా మంచిగా ఉంటారు అంటే అస్సలు మాట్లాడరు, ఎవరు మాట్లాడేటోళ్ళు లేరు. గట్లని మనిషి, ఎందుకంటే అట్లా మాట్లాడక తినుకుంటేనే ఇట్లా అయిండు మనిషి. అన్న ఇప్పటికన్నా మాట్లాడతామా? అయినా మాట్లాడాట, చూసినావా? ఏమన్నా మాట్లాడు పద్ధతి, ఎందుకంటే ఇక చిన్నప్పటి నుండే ఉండాలి పద్ధతి, మాట్లాడాలి. ఒకళ్ళు మందలిచ్చినప్పుడు మనం మందలిచ్చడం సంస్కారం. అదే నేను ఎంత తిన్నా కానీ, తింటున్నప్పుడు నోట్లో బుక్కున్నా కానీ, ఇట్లా తింటానా కానీ, అయితే నన్ను మందలిస్తే నేను అయ్యో అన్న అంత మంచిగా, అంత మంచిగున్నావా, ఏందన్నా ఏం మాట్లాడాలి, అంత మంచిగా అని అడుగుతా. కానీ ఇదేనా అన్న ఈ పద్ధతి బరాబరేనా? బరాబరేనా? ఇక నీతో ఏం మాట్లాడి వేచిపట్టు. ఇక 2 నిమిషాలు తినిగా, ఇక తిని మీద పడ్డాగో తింటావు, తిను. వారి చుట్టికి వెళ్తావే నువ్వు, ఏం కాదు, నర్వస్ ఏం కాదు, కుట్టికి వెళ్తావు. ఇట్లా అంటే ఎంతోమందిని చూసావుగా నువ్వు. తిను, ఈజీగా తింటావు, నువ్వు నర్వస్ కాకు, నువ్వు ధైర్యం చేయకు, నేనున్నా వెనక. నీ అరటి పండు కాడ మొత్తం తింటావు నువ్వు. అబ్బా గిద్దిని పెద్ద తిన్నట్టు చెప్తాను ఇక భాస్కర్ అన్న. నేను నాతో ఇదివరకు అయితే ఉట్టి కొడిపోయాడు, గాలిలో ఇట్లా చిటికే తోడిపోయాడు. అట్లాంటి వాడు ఇప్పుడు ఏమో బాగా తిన్నట్టు చెప్తాడు. నేను ఈజీగా తినచ్చు. మైనస్ సాస్ కలుపుకో, మైనస్ సాస్ అయిపోవాలి ఖచ్చితంగా, మైనస్ సాస్ ఖచ్చితంగా అయిపోవాలి. షోర్ అయిపోతుందండి, షోర్ అయిపోతే చెప్పు. షోర్ అయిపోతుందా? షోర్ కూడా మొత్తం అయిపోవాలి. పరిస్థితి ఏదైపోతుందో అవతలకి అయిపోవాలి ఖచ్చితంగా, అదైతే కన్ఫామ్. ఏమనుకున్నా మంచిదే, అది బరాబర్ లెక్కే. ఎందుకంటే తిను వరిసి తినే, ఊకోకు. ఏం కాదు మనుషులు పక్క పంట ఏం తిన్నా ఏం బట్టి సపరేట్ చూడకు, నువ్వు చూడకు, ఉట్టుపాలు ముచ్చి చూడకు, తిను. ఇది అరటిపండు దగ్గర ఒక్కసారి కీసు అనిపిస్తుంది. ఆగు, ఏడైపోయింది, బొక్కపాటి మొక్క మొత్తం ఉన్నది, అవతల పెడతాడు బొక్కపాటి మొత్తం. ఇప్పుడు నేను తినాలంటే 1/2 కిలో మటన్ తింటుందల్లా ఆ బొక్కల్ని, నాకు తెలియదా? నాకు ఇట్లాంటి ఎన్నో చూసినా ఇట్లా లేదు అడిగి చూడదు అసలు ఏం లేదు. మరి అక్కడ అన్నం పొచ్చడు ఉన్నది, నేను నర్వస్గా కాదు, నువ్వు తిను. తినే థమ్స్అప్ అయిపోవాలి, అరటిపండు అయిపోవాలి, అవన్నీ లెక్కేనా వచ్చాడు. ఇంకా బట్ తిను, నువ్వు తిను, ఏం కాదు, నర్వస్ కాకే, నర్వస్ కాక ఏం కాదు. ఇంకా సూప్ తాగుతారు ఎవడన్నా? సూపు అన్నంలో పోసుకొని తింటారు కదా, సూపు తాగుతారా? ఇంకా సూపుకి వచ్చింది, ఆపొచ్చనా
సూపు అయ్యో అజ్ఞానం పాడవాడు సూపు తాగిండు తినే అరటి పండు తింటావా అరటి పండు తిను అయ్యో మైనస్ సాసు మొత్తం అయిపోవాలి థమ్స్అప్ అసలు గింత కూడా ఉండద్దు థమ్స్అప్ లెక్క ప్రకారం అయిపోవాలి అరటిపండు తిన్నాక థమ్స్అప్ తాగితే కన్ను ఖచ్చితంగా కన్ను జాగ్రత్త తాగు అన్న తాగు ఒప్పుకోట అయ్యా ఆగు నువ్వు తొందరపడు తిను మైనస్ సాస్ తినకుండా మంచిదే తిను మైనస్ సాస్ తినకుండా మంచిగా ముట్టుకోకే ఇక నీకు నచ్చింది తినే ఏంది వచ్చి నా మీద ఇష్టం వచ్చినట్టు తింటావు ఇప్పుడు ఏమో తుత్తు అంటారు మటన్ ముక్క కీడ మొత్తం మటనే అబ్బా ఇక నేనైతే 2 రోజులు తింటున్నాను తిను తొందరపడకు తిను ఇక నేను చెప్పినా భాస్కర్ గెలిపియాలి నిన్న నుండి ఏడుతానని చెప్పిన నేను టైం చెప్పానా అన్నప్పుడు టైం బుక్ అవుతుంది 5:18 భాస్కర్ అన్నది అయిపోయింది 5 నిమిషాల 18 సెకండ్లు తిన్నాడు ఇంకా తింటానని చూస్తాడు ఇంకా పెడితే ఇంకా తింటాడు నేను చెప్పినానే అబ్బా నువ్వు చెప్పినట్టు చేసావు అబ్బా ఎంత మంచిదానే వచ్చి భాస్కర్ నిన్న నుండి ఏడుతాడు బాధపడతాడు నువ్వన్న గెలిపి అని చెప్తే గెలిచిండు ఒట్టిగా వెళ్తాడా వచ్చి చెప్పి ఇప్పుడే నువ్వు మాట్లాడా నువ్వెందుకు 24 శాతం టైం రికార్డ్ అవుతుంది మళ్ళీ టైం కౌంట్ అవుతుంది కదా బాబు మళ్ళీ నువ్వు తిను అంటే టైం కౌంట్ అవుతుంది అవును ఫస్ట్ అయితే కానీ అయితే టైం కౌంట్ అవుతుంది ఎందుకంటే నెక్స్ట్ తినేటోళ్ళకి కూడా ఏ ర్యాంకులు ఉన్నారని తెలుస్తుంది నెక్స్ట్ 3 తినేది ఉన్నాం కదా ఏ ర్యాంక్ దక్కకపోయినా ఏదో ఒక ర్యాంక్ దక్కుతుంది కదా అని అయితే తిను భాస్కర్ నువ్వు 5:18 గెలిచినావు నువ్వేమో ముందుగా గెలిచినట్టు మొత్తం సంకల గుద్దకు ఇంకా ఎందుకంటే నేనే చెప్పిన వర్షకి ఎందుకంటే గెలవని భాస్కర్ గెలవని ఇందులో బట్టి బాధపడతాడు ఇందులో బట్టి ఏడతాడు ఏడతాడు బాధపడతాడు అని చెప్పి ఇక చెప్పడం జరిగింది అందుకనే మర్చిపోపం బాగా కష్టపడి ఇక ఇట్లా ఎప్పుడు ఓడిపోదు అసలు వర్షకి ఓటమంటే అసలు జీర్ణించుకోరాదు ఓటమంటే కూడా తెలియదు వర్షకి ఇవరకు ఎప్పుడు ఓడిపోలేదు అయితే ఇప్పుడు పాపం ఇక అట్లా తినే చాలా అయితే ఇక తిన్నా అని చెప్పు చాలు మైనస్ సాస్ కూడా నువ్వు తినవు కదా ఏం కాదు మైనస్ సాస్ మనకు ధర లేనలేదు ఫుడ్ పోటీలా అవును ఉట్టికనే తిన్నాడేంది రొట్టెలు పెట్టాలా ఖచ్చితంగా అమ్మో ఇవాళ ఖచ్చితంగా ఏదో ఆకలి మీద తప్పే టకాటగా తిన్నాడు అయితే మేము అనుకున్నాం ముందే ఎందుకంటే మనకి అతిథులు మంచోళ్ళు పాపం వాళ్ళని ఎప్పుడు ఓడిపియద్దు నేనే ఓడిపించి బాధ పెట్టినా అయితే ఈసారి నువ్వన్నా వాళ్ళని గెలిపి అని చెప్పి వర్షం పెట్టేది లేకుండా నేనే ఉండి ఈజీగా గెలుతూ ఎందుకంటే ఎప్పటికి గెలుపు అనేది కామన్ అవుతుంది భాస్కర్ అని ఎప్పటికీ ఇంత టుమ్ము ఉన్నా కానీ ఓడిపోతాడు అయినా కానీ గింత ఉన్నాడు వర్షం మీద గెలిచి ఈజీ కాదా చెప్పులు జనారా అన్న ఇది పద్ధతేనా నువ్వు నాతో తినలేకపోయినావు అది వేరే భయపడి పక్క జరిగినావు అవసరం లేదు కూల్ డ్రింక్ అవసరం లేదు కదా కూల్ డ్రింక్ అది నీ ఇష్టం కానీ నువ్వు తాగిగా ఇంకేడా ఇక అయిపోయింది ఎక్కడ కలిసింది కానీ ఇక గెలిపించిన ఎక్కడ ఇక ఇంకా గెలిపించే కాడ ఉన్నదా కానీ నువ్వెంత 7:18 అన్న తిన్నది 5:18కేనా అటు కూడా మాత్రాడు అంతా మొత్తం ఫిక్స్ చేసి పెట్టుకున్నట్టున్నాడు జిరాక్స్ 9-7కి వర్ష కూడా కంప్లీట్ చేయడం జరిగింది అయితే అసలు 5:18కి అన్న తినడు కన్నా
వర్షి 9-7 తినడుకి ఎంత క్లారిటీ ఉందో చూసేలా. ఎందుకంటే ఆస్వాదించుకుంటూ తినడు గొప్ప అది. ఇక భాస్కర్ అన్న విన్ అయిన తర్వాత నేను కొంచెం రిలాక్స్ అయినా, కానీ నిజంగా వాస్తవానికి చెప్పాలంటే పాపం దోస్తాన్లో ఎప్పటికీ బాగా గెలిపిస్తలేడు భాస్కర్ అన్నని అని, ఒక చెల్లెలుగా నేను గెలిపించాలన్నని నేను గెలిపించడం జరిగింది. మేము ఎంత ఏడ్చినామో, మేము గెలిచి ఎంత బాధపడ్డామని కాదు, ఇప్పుడు ఎప్పటికి వచ్చి మేమే ఫుడ్ ఛాలెంజెస్ పెట్టి మేమే గెలిచిపోతే ఎట్లుంటది. ఈసారి భాస్కర్ అన్నకు విజయం అందించాలని నేను చెల్లిగా ప్రయత్నం చేసి కూర్చొని ఏడతాడు. నిజంగానే గెలిచాను కానీ పాటు లేకుండా కూర్చొని 2 రోజులు ఏడతాడు. లేకుంటే భాస్కర్ అన్న ఏమనుకున్నా అంటే నిన్న కూడా సేమ్ డైలాగ్ ఇదే అనుకున్నా, మరి ఊకే నేనే ఓడిపోయాను. కానీ భాస్కర్ అన్న ఖచ్చితంగా కిరణ్ అన్న మీద గెలుస్తారని, కనీసం వర్షలక్క మీద గెలవాలని పంతం కట్టుకున్నాడు. అసలు నిజంగా భాస్కర్ అన్న అరటిపండు తిన్నాడు, అరటిపండు తినకపోయినా అరటిపండు పెట్టినా తిన్నాడు. అరటిపండుతో థమ్స్అప్ అన్న అది కూడా తాగిండు. బాగా ఏమంటే అట్లనే నేను గెలుస్తాను అనుకున్నాడు. అవునవును, అట్లయినా వర్షకి వెళ్తుందని. ఎందుకంటే అయితే ఏమైందంటే నిజంగా భాస్కర్ అన్న ఓడిపోవడానికి నేను ఏమేం చేసిన అంటే ఫస్ట్ మండి బిర్యానీ అన్న, మండి బిర్యానీ ఇలా అద్దు అని అన్నాడు. మండి బిర్యానీ వద్దంటే మండి బిర్యానీ పెడితే మళ్ళీ ఓడిపోతారని అనుకోని మండి బిర్యానీ పెట్టినా. మండి బిర్యానీ పెట్టినప్పుడు అయితే దమన ఎక్కువ ఎక్కువ తింటది కదా, అయితే భాస్కర్ తక్కువ తింటాడు అనుకొని కొంచెం బిర్యానీ పెడదామని చెప్పి బిర్యానీ కూడా పెట్టడం జరిగింది. బిర్యానీ పెడితే మళ్ళీ బిర్యానీ ఏం చేసిండు, బిర్యానీ కూడా తిన్నాడు, బిర్యానీ కూడా బరబరే తిన్నాడు. బిర్యానీలో మైనస్ సాస్ తినాలని చెప్పిన, ఆ మైనస్ సాస్ కూడా కంప్లీట్ చేసిండు. మళ్ళీ బిర్యానీలో అరటిపండు ఉంటే ఓడిపోతారు కావచ్చు అనుకున్నా, అరటిపండు పెట్టినా కానీ మళ్ళీ అరటిపండు కూడా కంప్లీట్ చేసిండు. అయితే థమ్స్అప్ ఎక్కువ తాగాడు కదా, థమ్స్అప్ పెడితే కొంచెం నర్వస్ అవుతారు అనుకున్నా, అది కూడా తాగిండు. మొత్తం అంతా కలవెలికం చేసి పారేసిండు, అన్ని తిన్నాడు లాస్ట్ కి. భాస్కర్ నాకు ఈరోజు బావతోనే ఉంటది, బావ మీద గెలవాలనే ఒక 4-5 కంకణాలు ఎక్కువ కట్టుకొచ్చుకొని మనసు నిమ్మలం చేసుకున్నాడు. ఇక నా మీద గెలిచడం భయపడి కాదు, ఇట్లా ఒక డిఫరెంట్ ఉంటదని భయపడి. అబ్బా 3 సార్లు గెలిచాను ఇంకా భయపడి మళ్ళా అబ్బాయి ఓడిపోతుంటావు నువ్వు, ఏమో తెలియదు కానీ భయంతో వర్షనకతో పెట్టినావు. అప్పుడు అన్నా నువ్వు, అప్పుడే అన్నా నేను ఆన్నే అన్నా, అందుకని చెప్పలేకున్నా పోటీలనే పాల్గొంటలే నన్ను. ఏమనంటే కారపొడి అంటాడు, కారపొడి వెళ్ళిపోయితో కట్టాడు. అది ఇంకా అసలు మొత్తానికి ఏంటంటే ఇక భాస్కర్ అన్న ఈ రోజు అన్ని గ్రహణాలు శకునాలు అన్ని నీ వైపు ఉన్నట్టున్నాయి. ఇక నేను చిత్తుగా ఓడిపోవడం తొలి విజయం భాస్కర్ అన్న, తొలి విజయం. అవును, నుంచి మేము మేడ్చల్కి వచ్చి ఇట్లా పెట్టుకోవడం ఇది రెండోసారే. అసలు అప్పుడు కూడా అప్పుడు జరిగినప్పుడు కూడా పుజారం జరిగినప్పుడు నేను 3 సార్లు అంటే మొత్తం ఇది మూడోసారి ఇది 4వసారికి భాస్కర్ అన్న విజయం వరించింది. అంటే ప్రాక్టీస్ చేసింది కావచ్చు. నేను గెలవడానికి ప్రాక్టీస్ అవసరం లేదు. సోనీ చెప్పినప్పుడే నేను అర్థం చేసుకోవాల్సింది. ఇలా సెలబ్రిటీ ఇలా మొత్తం దావతే, ఇక ఇలా కేక్ పట్టుకొస్తాడు కానీ ఆల్రెడీ అన్ని ముహూర్తాలు. బావా సోనీ చెప్పినప్పుడే నేను అర్థం చేసుకోవాల్సింది. నేను తినడానికి అన్ని తెచ్చే లోపు లాస్ట్కి ఒక పెరుగు తెచ్చే లోపే మా ఆయన చేయి గడిగేసుకుంటాడు అని చెప్పింది సోనీ. నేను అప్పుడే అర్థం చేసుకొని నేను గోవిందన్నతో తింటా అన్న అయిపోవు, లేకపోతే రాజరెడ్డి అన్నయ్యతో తింటా అన్న అయిపోవు. ఇప్పుడు నేను పుల్లిగా తిన్నాక ఇప్పుడు గోవిందన్నయ్య సరే నాతో తిందామని అంటాను. సరే అన్నయ్య ఫుడ్ ఎట్లా అనిపించింది, నాతో గెలవడం ఎట్లా అనిపించింది? నీతో గెలవడం మామూలుగా అనిపించింది, కిరణ్ తోటి గెలవాలని. అయ్యో 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 లోపల ఆశ అట్లనే ఉన్నది, ఆ ఉత్సాహం నేను తింటున్నప్పుడు చూపెట్టేసరికి అన్నయ్య అంటే ఇక వీరల వల్ల విన్ అవ్వడం జరిగింది. అసలు అయితే అంటే అక్కడ ఉత్సాహాన్ని బాగా నింపుకున్నాడు. ఈ విన్నింగ్ అనేది అంత మజా ఇస్తలేదు, ఓన్లీ థమ్స్అప్ ఇస్తుంది. ఫుడ్ ఎట్లుంది అన్నయ్య? చాలా బాగుంది నిజంగానే మంచిగా ఉంది. అసలు నాకేమో మండి తింటే బాగుండు అనిపించింది. ఫస్ట్ ఈ బిర్యానీ తిన్నాక మండి తినాలి కదా అని చెప్పేసి ఫస్ట్ ఈ బిర్యానీ తినేసరికి ఆగం అయిపోయింది. ఇక అది ఓడిపోవడం కొంచెం బాధ అనిపించింది. భాస్కర్ అన్న మీద గెలిస్తే నాకు అప్పుడు ఇంకా కిక్ అనిపించు. భాస్కర్ అన్నకి ఇప్పుడు ఏ కిక్ లేదో నాకు ఆ కిక్ దొరకు భాస్కర్ అన్న మీద గెలిస్తే. అన్నయ్య ఖచ్చితంగా ఇప్పుడు నువ్వు బావ మీద గెలవాలని నువ్వు ఎట్లా అనుకుంటున్నావో ఓడిపోయి నీకు బావ మీద గెలవాలని నీకు ఎట్లుందో ఇక నాకు అట్లా ఉంటుంది నీ మీద గెలవాలని.
ఎవరికైనా అంతే కదా, ఒక్కసారి ఓడిపోతే ఏంది, ప్రయత్నించి మళ్ళీ గెలవడమే గొప్ప, అంతేనా అన్నయ్య? అంతే. నెక్స్ట్ ఖచ్చితంగా మన నీతో పెట్టుకొని నేను విన్ అవుతా. అన్నయ్య చాలా తక్కువ టైంలో తినడం జరిగింది. మరి అంత తక్కువ టైంలో బావ కానీ లేకపోతే రాజిరెడ్డి అన్నయ్య కానీ లేకపోతే గోవింద్ అన్నయ్య కానీ 2 చేతులతో నిన్న గోవింద్ అన్నయ్య గెలుపుతాడు కావచ్చు. మరి చూద్దాం నెక్స్ట్ వీడియో. రాజిరెడ్డి అన్నయ్య గోవింద్ అన్నయ్యకి బావకి ఉండబోతా ఉన్నది. మరి వాళ్ళు ఎంత టైంలో తింటారు ఏందనేది చూద్దాము. గోవింద్ అన్నయ్య నాకు సపోర్ట్ ఇవ్వలేదు, నేను చెప్తాను మీ సంగతి. రాజిరెడ్డి అన్నయ్య మళ్ళీ గెలుపు మంది అంటాను, భాస్కర్ అన్న అడిగినా గెలుపు మంది అంటాను, గోవింద్ అన్నయ్య నేను అడిగినా గెలుపు మంది అంటాను. పాపం ఎవరికి సపోర్ట్ చేయాలో తెలుస్తలేదు అట్లా. సరే మరి ఇది చివరి వరకు వీడియో ఇచ్చినందుకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. 2 మటన్ వెరైటీసే కొంచెం ఒకటే టేస్ట్ చేస్తే బాగుంది అనిపించింది కానీ 2 అనేది పూర్తిగా అంటే దీన్ని టేస్ట్ తెలిసింది, మళ్ళీ దాని టేస్ట్ అట్లా 2 ఫీల్స్ తీసుకోవాల్సి వచ్చింది. ఒకటే ఉంటే బాగుండని అయితే అనిపించింది. ఏమైంది, ఏం కాదు, ఒక ఫోన్ వచ్చింది మాట్లాడొచ్చినాక అంతే. ఎట్లా అనిపించింది మరి? నేను ఓడిపోవడం కొంచెం బాధ అనిపించిందా? వర్షిని ఓడిపోడు ఎట్లా ఓడిపోతా అని తెలుసు, నాకు ముందే తెలుసు. ముందు తెలిసిన పాపం అన్ని ప్రయత్నాలు చేసిండు. అయితే ముందు తెలుసు, ఒకసారి నువ్వు నిజంగానే ఓడిపిస్తావు అనుకున్న వాస్తవానికి, అంటే మనసులో అయితే ఫిక్స్ అయినా. అందుకని చెప్పి నువ్వు గెలవడానికి ఎన్నో ఈ ప్రయత్నాలు మంజులక్క నేను చుట్టం చూకొచ్చిందని అవేవో పూర్ణం బూరెలు తినమన్నది, అప్పడాలు వేసింది, అవన్నీ నన్ను తినేన్న వీళ్ళు ఫుడ్ తెచ్చేసరికి లేట్ అయిపోయింది. నాకు కడుపులో ఆకలి విక్తాన్ని కథం అదొట్టి తోటి తినేసరికి కథం ఇప్పుడు ఇట్లా అయిపోయింది. ఇప్పుడు చెప్తే ఏం లాభం, గెలిచినాక అవి తిన్నా అయినా కానీ గెలిచినా అంటే అది వేరు. కానీ ఇప్పుడు చెప్తే ఏమనుకోరు కానీ ఓకే లైట్ తీసుకో. నువ్వు తినేటప్పుడు మధ్యలో భయపెడతావు చూడు, ఆ భయపడు నేనే నా బిర్యానీ ఇంకా కొంచెం ఉంది కదా అప్పుడు మండి వేసుకుంటాను. అప్పుడు అసలు అవును, అసలు ఏదైనా కట్టెన్ వేసినా అయిపోవు. నేను భయపడకపోతే నేను ఫాస్ట్ గా తినేదాన్ని కావచ్చు. ఇక భయం అంటే అయ్యో మండికి వెళ్ళిపోయింది భాస్కర్ అంట ఫాస్ట్ గా, అది కొంచెం దెబ్బతీసింది. అట్లా కొంచెం ఉంటది కదా పక్క వాళ్ళకి నర్వస్. మొత్తానికి అయితే వర్షం ఓడిపోవడం జరిగింది, నేను ఓడిపోలేదు, అది సంతోషం బాగా. నీకు ఎక్కడ ఓట వస్తుందో నాకు అంట కట్టినావు బాగా, తిండిపోటు అంట కట్టినావు బాగా. త్వరలో కిరణ్ కూడా ఓడిపోబోతుండు. అబ్బా ఒకటి గెలిచి ఎక్కడ అవుతాడు, ఇక్కడ మొత్తం లోపల మొత్తం వీర విద్రమని అనుకుంటాను. ఆయన సాటిస్ఫై లేదని చెప్పి నాకు గెలిచినా కూడా అనే నీ రివెంజ్ అక్కడ ఉంది, నా రివెంజ్ ఇక్కడ ఉంది. నెక్స్ట్ వీడియో అన్నయ్యలిద్దరికి బావకి ఉండబోతా ఉన్నది. చివరి వరకు వీడియో వచ్చినందుకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫుడ్ ఎంజాయ్ చేయడమే కాకుండా తిండిపోటీని కూడా మస్తు ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. ఈ తిండిపోటీ తినేంత వరకు కూడా మా డిస్కషన్స్ అన్ని వీటి గురించే ఉండి మస్తు సరదాగా అనిపిస్తూ ఉన్నది. ఇట్లా తన ఫ్రెండ్స్తోని కూడా ఇంత ఎంజాయబుల్గా మేమైతే ఈ తిండిపోటీలు అనేవి తింటా ఉన్నాము. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.